ఈ మార్కులు అనేది ఎవడేస్తాడో అర్థం కాదు. ఎందుకేస్తాడో అర్థం కాదు. అసలు దానివల్ల ప్రయోజనం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు సైన్స్‌లో 60 మార్కులకి పరీక్ష ఉన్నప్పుడు అందులో 30 మార్కులొస్తే గ్రేటే గదా! 40 మార్కులొస్తే గ్రేటే గదా! ఇంకో దాంట్లో 100 మార్కులు ఉన్నప్పుడు 35 వస్తే తక్కువవుతది గదా! ఇవి సబ్జెక్ట్‌ని బట్టి మార్కులుంటాయి. సబ్జెక్ట్‌ని బట్టి పాయింట్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 18 నెలల్లో అసలు ప్రభుత్వాన్ని తీవ్రంగా గాడిన పెట్టేసాం. అద్భుతంగా సాధించేసాం. ఆర్థికం అద్భుతమైపోయింది. రాష్ట్రం పరుగులు పెట్టేస్తోంది. షైనింగ్ అయిపోతుంది. జగన్ విధ్వంసం చేస్తే అని నిన్నగాక మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు. మళ్ళీ రోజు తిరిగేటప్పటికి మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు. మంత్రుల పనితీరు నాకు నచ్చట్లేదు అంటూ ఓ ర్యాంకులు ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్‌కి 11వ ర్యాంక్ ఇచ్చారు. అదే సందర్భంలో లోకేష్‌కి 9 అయితే బాబు గారు 6వ ర్యాంక్ తీసుకున్నారు. ఏంటయ్యా ఇదంటే ఫైల్‌లు క్లియర్ చేయడం. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏం ఫీల్ అవ్వాలి? పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేస్తున్నాడు. అటవీ శాఖ చేస్తున్నాడు, పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నాడు, పర్యావరణ శాఖ చూస్తున్నాడు. తనకు సంబంధించిన అన్ని శాఖల పనులు చేస్తున్నా ఆయన 11వ స్థానంలో ఉంటాడు. అదే సందర్భంలో రెవెన్యూలో సంబంధించినటువంటి గందరగోళాలు ఉన్నాయని ఒక పక్కన చెప్తూ రెవెన్యూ అంతా అరాచకంగా ఉంది అని చెప్పి నిన్ననే సమీక్షించారు చంద్రబాబు గారు. తీరా చూస్తే అనగానే సత్యప్రసాద్కి ఏది 6వ స్థానంలోనే చంద్రబాబు గారు అంటే 2 రోజుల్లోనే పరిష్కరించి టాప్లో డోలా ఉన్నారట. డోలా బాల వీరాంజనేయులు గారు ఒక్కళ్ళు టాప్లో ఉన్నారట. మిగతా వాళ్ళందరూ వెనకబడిపోయి ఉన్నారట. ఇది సమస్య. సరే, అసలు ఇంతకీ ఆర్థిక శాఖ మంత్రి 24వ స్థానంలోనూ 23వ స్థానంలో ఉన్నారట. ఇదే 23వ స్థానంలో ఉన్నారట. అంటే పయ్యావుల కేసు. అంటే మరి ఆయన ఆ స్థానంలో ఉంటే అసలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉన్నట్టు? సర్వనాశనం అయిపోయినట్టే కదా. మరి మనమేమో ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మార్చామంటున్నాం. మంత్రి గారు 23వ స్థానంలో ఉంటే రాష్ట్రం 1వ స్థానంలోకి ఎట్లా ఎదిగిపోయింది? అద్భుతమైన ఎదుగుదల ఎలా సాధ్యమైంది? అట్లాగే 24వ స్థానంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారట, రవీంద్ర. మరి ఎక్సైజ్ ఆదాయం ఏమో ఓ పక్కన భారీగా పెరిగిందని మనమే చెప్తున్నాం. గతంతో పోల్చుకుంటే చక్కగా సిస్టమేటిక్గా తీసుకొచ్చామని మనమే చెప్తున్నాం. మరి రాంప్రసాద్ రెడ్డి గారిది అట్టడుగున ఉంది అన్నటువంటి లెక్క కూడా చెప్తున్నారు. మరి బస్సులు బాగానే నడుస్తున్నాయి. అలాగే మిగతా బస్సులు కూడా ట్రావెల్ బస్సులు బాగానే నడుస్తున్నాయి. మరి ఆయన శాఖ అడుగున ఉందేంటో తెలియదు. పవన్ కళ్యాణ్ 11లో ఎందుకు వచ్చారు తెలియదు. ఏంటంటే ఫైల్ క్లియర్. ఏం ఫైళ్ళు ఉంటాయో, ఎందుకు ఉంటాయో అసలు అది మంత్రులకి పెట్టడం ఎందుకు? అదేదో అధికారిగా పెట్టేస్తపోతుంది కదా. పనికిమాలిన ఫైళ్ళు ఏమన్నా ఉంటే కనుక టైం వేస్ట్ కార్యక్రమం మంత్రులకు పెట్టి దాంట్లో వాళ్ళకి ర్యాంకింగ్లు ఇచ్చి, ఇంకోటి వ్యవస్థ అంతానేమో సర్వనాశనంగా ఉంది. ఒక్కొక్క మంత్రి 3 రోజులు, ఈవెన్ ముఖ్యమంత్రి గారే 3 రోజులు ఫైల్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏమో అద్భుతంగా నడుస్తుందని చెప్తున్నారు. అంటే మనం ఏది చెప్తే అది జనాలు వెర్రిగా నమ్మేస్తారనేటటువంటి కోణం ఒక ఎత్తు అయితే, రెండో పక్కన పవన్ కళ్యాణ్ చులకం చేయడం అవ్వట్లేదా? లోకేష్ పనితీరుని తక్కువ చేసి చూపెట్టడం అవ్వట్లేదా? చంద్రబాబు గారు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అవ్వడం అవ్వట్లేదా? నోటితో ఒక మాట ఉంటుంది, ర్యాంకింగ్లో ఇంకో రకంగా ఉంటుంది. ఒకసారి అసలు ఇట్లాంటి అవసరమా? దీనికి ఎవడన్నా ప్రజలు ఓట్లేస్తాడా ఈ చూసి? ఇదివరకు కూడా ఆనందం 98%, 97%. చంద్రబాబు గారు అద్భుతమైన పాలనాధ్యక్షుడు. 2019కి వచ్చేటప్పటికి ఏమైపోయింది? లేదా అంతకుముందు 2004 తర్వాత 2004లో ఏమైంది, 2009లో ఏమైంది? అప్పుడు ఎట్లాంటి ర్యాంక్సే. ఈ ర్యాంకులు ఏమి లేకుండానే రాజశేఖర్ 2 సార్లు గెలిచాడు. అదే సందర్భంలో ఈ ర్యాంకులు ఏమి లేకుండానే కేసీఆర్ 2 సార్లు గెలిచాడు. ఎందుకు మనం దీనివల్ల ఏమైనా ఒరిగేది ఉందా? అదేదో హ్యూమిలియేషన్ తప్పించి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.